నువ్వు రోజూ శివుని నామం జపిస్తావు, నిజమైన మనసుతో ప్రార్థిస్తావు, ఎవరికీ చెడు తలపెట్టవు. అయినా కూడా దుఃఖం, అవమానం, ఆర్థిక ఇబ్బందులు నీకే ఎందుకు వస్తున్నాయి? మరోవైపు మోసం, పాపం, డాంబికం మరియు ఇతరులను కించపరచడంలో నిమగ్నమైన వారున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు, ధనంతో నిండి విజయం శిఖరాగ్రంలో ఉన్నారు. అయితే మహాదేవుడికి పట్టింపు లేదా? ఆయనకు మంచి చెడు కనిపించడం లేదా? విను, మహాదేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు, కానీ ఆయన మనుషుల వలె తక్షణమే న్యాయం చేయడు. ఆయన సంపూర్ణమైన న్యాయం చేస్తాడు. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది నీ బలహీనతకు నిదర్శనం కాదు, అది నీలోని శక్తిని మహాదేవుడు మేల్కొలిపే ప్రక్రియ. మహాదేవుడు తయారు చేసే వారిని ముందు విరగ్గొట్టి పరీక్షించి తనలో కలుపుకుంటాడు. మరియు ఈరోజు ఎవరైతే పాపాలు చేసి సుఖాన్ని పొందుతున్నారో అది సుఖం కాదని అర్థం చేసుకో. అది కేవలం ఒక చివరి మోహపు దారం, దాని తర్వాత పతనం నిశ్చయం. డబ్బు దొరకడం అభివృద్ధి కాదు, డబ్బులో సంయమనం పాటించడమే నిజమైన తపస్సు. మహాదేవుడు తన భక్తులకు నెమ్మదిగా ఇచ్చినా శాశ్వతంగా ఇస్తాడు. నువ్వు బాధలో ఉన్నావంటే నీకు సాధారణ జీవితం కాదు, అసాధారణమైన ఆత్మ ఇవ్వబడిందని అర్థం చేసుకో. మహాదేవుడు నిన్ను ప్రపంచాన్ని చూడటానికి కాదు, మార్చడానికి తయారు చేస్తున్నాడు. గుర్తుంచుకో, తాండవాన్ని సహించేవాడు ఒకరోజు శివుని రూపం పొందుతాడు. అందుకే ఆగకు, కుంగిపోకు, అలసిపోకు. ఇప్పుడు నీకు దొరకనిది బహుశా ఈ జన్మలో నీ కిరీటం కాబోతోంది.